చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు. ఒక్కసారి సర్కంసిషన్ చేసిన తర్వాత వాళ్ళదేమన్నా సెక్షువల్ ఫంక్షన్ వాళ్ళ పార్ట్నర్‌తో కలిసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారా? లేకుంటే వాళ్ళ పొటెన్సీ అంటే ఈ సెక్షువల్ డ్రైవ్ ఏమైనా తగ్గుతదా? అనే క్వెషన్స్ కూడా చాలామంది మనల్ని అడుగుతుంటారు. ఈరోజు మనం దాని గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందామండి. సో, ఒక్కసారి సర్కంసిషన్ అంటే ఏంటంటే మనకు అంగం మీద ఎక్కువ ఉన్న ఫోర్ స్కిన్ అంటే ఎక్సెస్ ఫోర్ స్కిన్ ని దానివల్ల వచ్చే ఇబ్బందుల వల్ల ఆ ఫోర్ స్కిన్‌ని తీసే ప్రొసీజర్‌ని సర్కంసిషన్ అంటారు. అదే మామూలుగా హిందీలో అయితే కాట్నా అంటారు. దాని తర్వాత తెలుగులో అయితే మనం సుంతి ఆపరేషన్ అంటాము. సో, ఈ సర్కంసిషన్ అసలు ఎందుకు చేస్తాము అంటే చాలామంది మనకు మగవాళ్ళకి కనుక తీసుకుంటే అంగం ఎప్పుడైతే చిన్నగుంటదో ముంగట ఉన్న చర్మం వచ్చేసి అంగంకి వెనకాల గుంజినప్పుడు ఫ్రీగా వస్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే అంగం పెద్దగా అవుతదో అప్పుడు గూడా చర్మం ఫ్రీగా రావాల. ఇది నార్మల్ స్టేట్‌లో. ఒకవేళ అంగం పెద్దగా ఉన్నప్పుడు గూడా చర్మం వెనకాలకి రావటం లేదు. లేదు చానా ఇబ్బంది వల్ల వస్తుంది. కంప్లీట్‌గా రావటం లేదు. కొంచెం పార్షియల్‌గా కొంచెం వరకే వస్తుంది అనుకున్న వాళ్ళకు ఆ స్కిన్ టైట్ ఫోర్ స్కిన్ అంటారనమాట. సో, ఈ టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళకు సర్కంసిషన్ అనేది చేయాల్సిన అవసరం వస్తూ ఉంటది. ఇంకా కొంతమందికేందంటే పెనైల్ అల్సర్స్ అంటే అంగం మీద ఉన్న చర్మం మీద మల్టిపుల్ అల్సర్స్ చిన్న చిన్న కట్ కావడము, విపరీతమైన నొప్పి, మంట ఉండడము, మూత్రం పోసేటప్పుడు మంట రావడము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఈ అన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకు సర్కంసిషన్ అనేది దీనికి సర్జికల్ ప్రొసీజర్ ఉంటది.